లక్షలాది మంది యువత ఇవాళ వాళ్ళు ఏం కోరుకుంటున్నారండి, మాకు న్యాయం చేయండి, విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురండి, ఎగ్జామినేషన్ విషయంలో మార్పులు తీసుకురండి. అలాగే దీనికి మూల కారణమైన ఏంటంటే ధర్మేంద్ర ప్రధాన్ని మార్చండి. ఒక విషయం చెప్తాను, నీట్ ఎగ్జామ్ ఉంది. నీట్ ఎగ్జామ్ అనేటప్పటికీ అది ఒక డాక్టర్స్ని తయారు చేసి ఎంట్రన్స్ టెస్ట్. ఏమండి, ఈ నీట్ ప్రైవేట్ ఏజెన్సీకి ఇచ్చారు. నేషనల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ టెస్టింగ్ ఎగ్జామినేషన్ ఏజెన్సీ అని NTA, నేషనల్ ఎలిజిబిలిటీ అండ్ ఎంట్రన్స్ టెస్ట్ ఏజెన్సీ. ఏమండి, NETA ఏమండి, ఇది ప్రైవేట్ సంస్థ ఆర్గనైజేషన్. అది ఇంత ముఖ్యమైనటువంటి విషయం, ఇంత ముఖ్యమైనటువంటి ఈ దేశ అన్ని నడిపేటటువంటి ఒక వైద్యులు కానీ ఇంజనీర్స్ కానీ సృష్టించే భవిష్యత్తు నిర్దేశించేది కదా, ముఖ్యమైన అంశమే కదా ఇది. దీన్ని ప్రైవేటైజేషన్ చేయటం వల్ల అక్కడ స్వార్థపర శక్తులు అందులో చొరబడక మానతాయా? ఏమండి, ఇవాళ ఇన్ని లేఖలు ఏర్పడి నిజంగా కష్టపడి చదివి వ్యవహారం నడిపిన వ్యక్తి ఇన్క్వాలిఫై అయిపోతున్నాడు. ఈ ఎగ్జామ్ పేపర్ కొనుక్కున్నవాడు క్వాలిఫై అవుతున్నాడు. దీంట్లో కోట్లాది రూపాయలు చేతులు మారు, వందల వేల కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి. అంటే ఇది ఒక నిగూఢమైనటువంటి కుట్రే కదా. అంతేకాదు, ఈ రాజకీయ కోణంలో కూడా అంటే ఆ మధ్య సోషల్ మీడియాలో నేను చూసిందంటే కొన్ని స్టేట్ల వారు మాత్రమే ఎక్కువగా క్వాలిఫై అయ్యి వారు ఆ సీట్లను సంపాదిస్తున్నారు. అంటే ఇది కుట్రలో భాగం కాదంటారా? కాదని నిరూపించాలి మీరు. అధికారులు ఉన్నారు కదా, ఎవరైనా మీ పైన ఒక బ్లేమ్ చేస్తే దాన్ని నిరూపించుకుని మేము నిజాయితీ పరులు నిరూపించుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. అది నిరూపించుకోకుండా అసలు ఈ కుట్ర ఎలా జరుగుతుంది, ఈ పేపర్ లీకేజ్ ఎందుకు జరుగుతున్నాయి, ఇక్కడ నడుస్తున్న కుట్రకోణం ఏమిటి, దీనివల్ల ప్రభుత్వానికి వస్తున్నటువంటి నష్టం ఏమిటి, చెడ్డ పేరేంటి అని ఆలోచన చేసి ఈ విద్యార్థుల డిమాండే కాదు, మీరు స్పందించాలి ముందు. దేశవాసుల డిమాండ్ అండి. ఏమండి, ఓన్లీ విద్యార్థుల డిమాండ్ కదా. మీరు స్పందించాల్సింది పోయి దీనిపైన ఉద్యమం చేస్తున్న వాళ్ళని అరెస్ట్, మీరు నేరస్తులను అరెస్ట్ చేసి జైల్లో పెట్టాల్సిన మీరు న్యాయం కోసం పోరాడుతున్న యువతని అరెస్ట్ చేసి జైల్లో పెడుతున్నారు. మీరు పోలీసులు కూడా కొంతమంది విద్యార్థులను బెదిరించిన వీడియోలు బయటకు వచ్చాయి. మీ మీద డ్రగ్స్ కేసు పెడతాము, మీ లైఫ్ స్పాయిల్ చేస్తాము డైరెక్ట్గా ఆయన బదిలీ చేశారు. వేరే విషయం కానీ ఈ సందర్భంగా చెప్తున్నానండి, పోలీసు వ్యవస్థ కానీ సిఆర్పీ వ్యవస్థ కానీ ఏదైనా సరే వాళ్ళు కూడా ఆలోచన చేసుకోవాలి. అక్కడ ఉన్న పిల్లల్లో వాళ్ళ పిల్లలు కూడా ఉంటారు కదా, మీ పిల్లలు ఉన్నారు, నా పిల్లలు ఉన్నారు, దేశంలో వివిధ ప్రాంతాలకు చెందిన పిల్లలు ఉన్నారు. నష్టపోయేది మనమే కదా, దేశం. ఏమండి, ముందు మనం నష్టపోతాం, ఆ తర్వాత దేశము, వీళ్ళంతా కలిపి దేశం. ఏమంటే ఈ యువత కానీ ఒక అమ్మాయి అక్కడ ప్రశ్నించింది, మీరు సోషల్ మీడియాలో చూసే ఉంటారు. అమ్మా, ఒక IPS లేడీ, మీరు మీ పిల్లలైతే ఇలాగే కొడతారా, మేము కూడా మీ పిల్లల లాంటి వాళ్ళు కాదా అని అమ్మాయి ప్రశ్నించడం జరిగింది. ఇంకా వారికి సహాయం చేయడం ఎంత దుర్మార్గంగా ఈ బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తుందంటే, వారికి ఎవరైతే సహాయం చేయాలని ఏదన్నా చిన్నది ఆహారం కానివ్వండి, వాటర్ కానివ్వండి, ఏదైనా సహాయం చేయడానికి ముందుకు వస్తే వాళ్ళని ఇబ్బంది పెట్టడం, షాప్స్ వాళ్ళని కరెంటు కట్ చేయటం, మీరు ఎర్లీగా క్లోజ్ చేయాలని చెప్పటం, మీరు వాళ్ళ ఎవరికి కూడా ఈ ఏమంటారు నెట్వర్క్ ఇంటర్నెట్ సౌకర్యం లేకుండా కట్ చేయటం. మెట్రో ఆపేశారు, నెట్వర్క్ ఆపేశారు. అక్కడ సుప్రీంకోర్టు మెట్రో స్టేషన్ కూడా మూసేస్తే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కూడా ఇంత రకంగా ఈ ఉద్యమాన్ని మీరు ఆపేయాల్సిన అవసరం ఎందుకు ఉంది నేను అడిగేది. వారి డిమాండ్స్ ఏంటి? విద్యా వ్యవస్థలో మార్పులు, సక్రమంగా పరీక్షలు నిర్వహించండి. ఇదేనా వాళ్ళు తప్ప లేదనుకుంటే ఈ వ్యవస్థలో తప్పులు జరిగింది కాబట్టి ఆయన్ని మంత్రి పదవి నుంచి తొలగించి దీనిపైన విచారణ చేయండి. ఇది వాళ్ళెవరు తప్పుడుగా అడుగుతున్నారా? లేదు కదా. ఆఖరికి రాహుల్ గాంధీ ముక్కు కూడా గాయమయ్యే పరిస్థితిలో కొట్టారు. అంటే ప్రధాన ప్రతిపక్ష నాయకుడు దేశంలో అంటే ఎవరిని లెక్క చేయట్లేదు ఈ విషయంలో. అలనాటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఏదైతే ధర్మమైనటువంటి నిజమైనటువంటి
డిమాండ్స్ ఉన్నాయో అక్కడ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. ఇది ఎల్లప్పుడూ ఉండే సత్యం. ఇవాళ కాక్రోచ్ జనతా పార్టీ అనండి, లేదంటే ఈ దేశ యువత కానివ్వండి, మొత్తం మీద అక్కడ చేరి ఈ ఉద్యమాన్ని స్టార్ట్ చేస్తే వారి ఉద్యమంలో నిజాయితీ ఉంది, వ్యవస్థలో మార్పుకు వారి డిమాండ్ కరెక్టు అని మా కాంగ్రెస్ పార్టీ గుర్తించింది. కాబట్టే మా అపోజిషన్ లీడర్ అయినటువంటి రాహుల్ గాంధీ గారు ఈ ఉద్యమాన్ని మద్దతు ఇస్తూ ఉన్నారు. అంతేగాని ఇందులో రాజకీయ కోణాలు ఏమి ఉండవండి. రాజకీయ కోణాలు వేరేగా ఉపయోగించుకుంటాం, అది వేరేగా ఉంటుంది. కానీ ఇక్కడ మా పైన పొందజాలనే ఆలోచనతో ఉంది. కానీ ఈ బీజేపీ దుష్ట ప్రభుత్వం వాళ్ళ కింద ఉన్నటువంటి నల్లటి మచ్చలను తుడుచుకోవట్లా. అయ్యో మీకు బురద అంటూ ఉందే, దాన్ని మీరు కడుక్కోండి మహానుభావ అంటే ఆ బురద మా మీద జల్లాలని చూస్తుంది. మీరు గమనించాల్సిన విషయం ఇక్కడ. ఫైనల్గా దీనికి ఎండ్ ఎక్కడ పడే అవకాశం ఉంది? ఏం కోరుకుంటుంది కాంగ్రెస్ కానీ, కాక్రోచ్ జనతా పార్టీ కానీ, ప్రజలు కానీ? మీరు ఫైనల్గా దీని ఉద్యమాన్ని ఎండ్ కార్డ్ పడాలంటే ఏం చేయాలంటారు? ఒకటే చెప్తున్నానండి, మా కాంగ్రెస్ పార్టీ ఈ ఉద్యమంలో నిజాయితీ ఉంది, ఈ ఉద్యమంలో నిజం ఉంది, ఈ ఉద్యమంలో వారి యొక్క ఆవేదన ఉంది, ఈ ఉద్యమంలో ఈ దేశ భవిష్యత్తు దాగి ఉంది. ఈ ఉద్యమాన్ని సక్సెస్ అవటం ద్వారా ఈ దేశంలో ఉన్నటువంటి యువత కోరిక తీర్చి సక్రమమైనటువంటి విద్యా వ్యవస్థను మరలా ఈ దేశంలో నెలకొల్పాలి. అలాగే యువతను విదేశాలకి పోకుండా యువత యొక్క వారి యొక్క శక్తిని ఈ దేశం ఉపయోగించుకోవాలనే ఆలోచనతో మా రాహుల్ గాంధీ గారు ఈ ఉద్యమానికి సపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాన్ని తప్పుగా చిత్రిస్తున్నటువంటి బీజేపీ వారు సిగ్గుపడాల్సిన విషయం. సరే, అది వేరే విషయం, పక్కన పెడదాం. ఇప్పుడు మేము ఈ ఉద్యమంలో పాల్గొన్నటువంటి ప్రతి యువకుడు యువతి కూడా కోరుకునేది ఒకటే. వాళ్ళు ముఖ్యంగా 3 డిమాండ్లు పెడుతున్నారు. ఒకటి, సమూలంగా ప్రస్తుతం ఉన్నటువంటి దేశవ్యాప్త విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావాలి, దీనికి సంబంధించి ఒక కమిటీని వేయాలి. రెండవది, నీట్ ఎగ్జామ్ అలాంటి కొన్ని పేపర్లు లీకులు అవటం ద్వారా కొంతమంది మనస్తాపంతో వారు సూసైడ్ చేసుకోవడం జరిగింది. ఆయా కుటుంబాలను ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ₹1 కోటి డిమాండ్ చేశారు రాహుల్ గాంధీ. ఏమిటి ఆదుకోవాల్సిన ముమ్మాటికి ఉంది. వాళ్ళు ఎవరండి? మనం భారతీయులు, మన ప్రజలు. వాళ్ళు పన్నులు కడితేనే మీరు కారులో తిరగలుగుతున్నారు. ఇవాళ మీరు అనుభవించేటటువంటి హోదా ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ప్రజల సొమ్మే కదా. సో ఫైనల్ కన్క్లూజన్ ఏమండి? అలాగే రెండవది ఏంటంటే, ఈ పేపర్ లీకులకు సంబంధించి గత అనేక సంవత్సరాల నుంచి ఆ విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ ఆయనే రిజైన్ చేయాలి నైతిక బాధ్యత. ఆయన ఎట్లా చేయట్లేదు కాబట్టి ఆయన్ని వెంటనే ఆ పదవి నుంచి తొలగించి మీ చిత్తశుద్ధిని నిరూపించుకోండి. ఎందుకొరకు? ఏదైనా ఒక వ్యవస్థలో ఫ్రాడ్ జరిగినప్పుడు ముందుగా మనం ఏం చేస్తాం? ఆ వ్యవస్థ హెడ్ని మార్చి దానిపైన విచారణ చేస్తాం. ఇది నార్మల్, ఎక్కడైనా ఉండే విషయం. మరి నువ్వెందుకు ఇది ఆలోచన చేయట్లేదు? ప్రధానిగా ఉండి ఆ విద్యాశాఖ మంత్రిని వెంటనే తొలగించాలి. అలాగే విద్యార్థులకు కాంపెన్సేషన్ ఇవ్వాలి, ఆ కుటుంబాలను ఆదుకోవాలి. ఈ పేపర్ లీక్స్కి పాల్పడినటువంటి వారే అందరిపైన విచారణ చేసి వారిని కఠినంగా శిక్షించాలి. అలాగే ఈ యువత పైన అన్యాయంగా దేశద్రోహ నేరాలు ఏం చేశారు వీళ్ళు? దేశద్రోహ నేరాలు పెట్టడానికి ప్రశ్నించే హక్కు డెమోక్రసీలో ఉందండి. పోరాడే హక్కు ఈ డెమోక్రసీలో ఉందండి. ఈ పోరాట స్ఫూర్తి లేకపోతే ఇవాళ మన స్వేచ్ఛా జీవులమా? ఈనాటికి స్వాతంత్రం మనం పొందగలిగే వాళ్ళమా? ఆలోచన చేయండి. ఓకే, థ్యాంక్ యూ మురళీధర్ గారు. చాలా చక్కని విషయాలు రాజమండ్రి అర్బన్ జిల్లా అధ్యక్షుడైన బాలేపల్లి మురళీధర్ గారు చెప్పడం జరిగింది. నీట్ ఎగ్జామ్లో విద్యార్థులు కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, దేశ ప్రజలు కానీ కోరుకుంటుంది కేవలం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా. వ్యవస్థకు బాధ్యుడిగా ఉన్న, ఏదైతే ఉన్నత విద్యాశాఖలో బాధ్యుడిగా వ్యవహరిస్తున్న మంత్రి రాజీనామా చేయడం నైతికంగా అన్నది ఎప్పుడు జరిగేదే, రొటీన్గా జరిగేది. దాన్ని పెద్ద సీరియస్గా తీసుకుని భారతీయ జనతా పార్టీ అసలు ఆ విషయాన్ని పక్కన పెట్టి విద్యార్థుల్ని బాది కొట్టి తరిగి కొట్టడం వల్ల దేశానికి ద్రోహం జరుగుతుంది. దీన్ని అందరూ గమనించాలని కోరుకుంటున్నారు. మరో విషయం, ముఖ్యంగా రామ జన్మభూమి ట్రస్ట్ విషయంలో చాలా దారుణమైన వ్యవహారం నడిచింది.
అక్కడ లేని చర్యలు విద్యార్థుల మీద తీసుకోవడం అన్నది కూడా దేశంలో చర్చ జరుగుతుంది. అక్కడ చూస్తే ఏదో నామమాత్రంగా కేసులు పెడుతున్నారు, అరెస్ట్ చేస్తున్నారు. అసలు దేశ మత విశ్వాసాలను కూడా దెబ్బతీసే పరిస్థితి అక్కడ కనిపించింది. ఇలాంటి పరిస్థితుల్లో జెన్యూన్గా విద్యార్థులు చేస్తున్న పోరాటానికి కాంగ్రెస్ పార్టీ అండగా నిలిచింది. కాంగ్రెస్ పార్టీకి కాక్రోచ్ జనతా పార్టీకి రాజకీయ సంబంధాలు లేవు, అది రాజకీయ పార్టీ కాదు, ఇది కేవలం డిజిటల్ మీడియాలో వస్తుంది. కాబట్టి వాళ్ళు జెన్యూన్గా అడుగుతున్నారు, దేశం కోసం అడుగుతున్నారు. ప్రజలు నైతికంగా ఏదైతే ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా కోరుతున్నారో అది చేయడం మానేసి మిగతా పనులన్నీ చేయడం వల్ల ఉపయోగం లేదు. దేశ భవిష్యత్తు నిర్మాణం విద్యార్థుల చేతుల్లో ఉంది. విద్యా వ్యవస్థను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అనేది బాలేపల్లి మురళీధర్ గారు పదే పదే నొక్కి చెప్తున్నారు. దీనికి అనేక ఉదాహరణలు చెప్పారు. గతంలో లాల్ బహదూర్ శాస్త్రి గారు రైలు పడిపోతే కనుక ఆయన రాజీనామా చేసిన సందర్భం కానీ ఇతర అనేక మంది నైతిక విలువల్ని కట్టుబడి నిలబడ్డారు. వాళ్ళు దేశానికి కానీ అందరికీ ఆదర్శంగా నిలిచారు. ఆ విధమైన నిర్ణయాలు మోడీ ప్రభుత్వం తీసుకోవాలని కోరుకుంటుంది అని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అందుకే ఈ పోరాటానికి మద్దతుగా నిలిచింది తప్ప రాజకీయం చేయాల్సిన అంశాలు చాలా రకాలు ఉంటాయి, వాటిల్లో మేము వస్తాం తప్ప ఇది రాజకీయంగా దేశ భవిష్యత్తు విద్యార్థుల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని ఈ ఉద్యమానికి పూర్తి స్థాయిలో అండదండలు అందిస్తుంది. విద్యార్థులు పోరాటం ముగిసే వరకు వాళ్ళకి అండగా నిలుస్తుందని చెప్తున్నారు. ఇటీవల అనేక కార్యక్రమాలు కూడా ఇక్కడ నిరసన కార్యక్రమాలు బాలేపల్లి మురళీధర్ గారు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఇది ఈస్ట్ న్యూస్ కోసం రామనారాయణ. మరో అంశంలో మళ్ళీ ఆయన కలిసే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నమస్కారం.